ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ తరి రాజశేఖర్. అయితే ఏదైతే మనం నిన్న అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు అట్రాసిటీ కేసు నమోదు, అసలు ఆత్మకూరులో ఏం జరిగిందనే విషయాన్ని మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇవాళ సాక్షిలో న్యూస్ కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి చదివి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇసుక వివాదం. ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం. నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు. విచారణ చేపట్టిన మెట్పల్లి డిఎస్పి రాములు. అయితే నిన్న ఏదైతే ఇసుక తరలిస్తున్నారు, సో దానివల్ల గ్రామస్తులు కొంతమంది అడ్డుపడి సో ఆ ట్రాక్టర్లను ఆపిన విషయంలో వాళ్ళపై అయితే అట్రాసిటీ కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈ నెల 10న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా 2 రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్ని సంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూరు పెద్దవాగు నుంచి ఈ నెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకొని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడారని వీడీసీ చైర్మన్ రమేష్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపల్లి సురేష్ రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కేశిరెడ్డి నవీన్ రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్పల్లి డిఎస్పి రాములు సోమవారం ఆత్మకూరుకు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ ఉన్నారు. అయితే ఈ నెల 10వ తారీఖున ఏదైతే వ్యవసాయ మార్కెట్ ఉందో అక్కడ ఎవరు గుర్తు తెలియని దుండగులు సో ఆ కారణంగా అక్కడ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సో ఆ మంటలు 2 రోజులైనా అదుపులోకి రాకపోవడంతో అధికారులు ఏమో ఆలోచించారంటే ఇవి గని సంచులు బాగున్నాయి కదా, సో వాటిపై ఉసుక పోసి సో మంటలను ఆర్పి ప్రయత్నం చేద్దామని చెప్పేసి అధికారులు నిర్ణయించి వాళ్ళు ఏం చేశారంటే ఆత్మకూరు వాగు నుండి ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ యార్డ్లో పోయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విషయం గ్రామస్తులకు మరి తెలుసా తెలియదా అంటే అక్కడ కొన్ని గ్రూపులలో వాళ్ళు కొన్ని మెసేజ్లు పెట్టుకోవడం జరిగింది. ఏమని, ఇది ఆర్ఐ గారు అంటే చెప్పారు అధికారులు, సో ఇది అధికారులకు తెలిసే ఇప్పుడు ఈ ఉసుకను అక్కడికే తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు గ్రూపులలో చర్చించుకున్నారు. కానీ మరి వీళ్ళకు తెలుసా తెలియదా అనే విషయం అయితే మనకు తెలియదు. కానీ ఈ విషయంపై వీళ్ళు ఏం చేసిరంటే గట్టెట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసుకుపోతున్నారంటే వాళ్ళను అడిగినా వాళ్ళు అప్పటికి చెప్పలేరట. సో ఆ చెప్పకపోవడంతో వాళ్ళు అక్కడ సీరియస్ అయింది అన్నట్టు మ్యాటర్ కొద్దిగా. సో అదే విషయాన్ని వీళ్ళు ఏం చేసేది ఉండే అంటే గ్రామ పంచాయతీలో మైకు చాటింపు చేసేది ఉండే. అధికారుల సూచనల మేరకు ఇక్కడ మెట్టిపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది కదా, సో అక్కడికి ఈ వాగు నుండి ఇసుకను తీసుకుపోమని అధికారులు చెప్పారు. సో అక్కడికి తీసుకెళ్తున్నాం, గ్రామస్తులు ఎవరు కూడా దీన్ని అడ్డుకోకూడదు అని చెప్పేసి ఆ రోజు మాత్రం వాళ్ళు అట్లా చాటింపు చేస్తే ఇట్లాంటి వాగ్వాదాలకు సో ఇట్లాంటి కేసులకు అసలు అక్కడ తావే ఉండకపోవు. కానీ విషయం అక్కడ ఓన్లీ జస్ట్ వాట్సాప్ గ్రూప్లలో అట్లా ఫార్వర్డ్ చేసుకోవడం వల్ల సో ఇదంతా కొంతమందికి తెలియక వాళ్ళు పోయి అడ్డుకోవడం వల్ల వారిపై అట్రాసిటీ కేసు అయితే నమోదు కావడం జరిగింది. అయితే ఈ విషయం ఇందులో ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు నలుగురు అంటే ఇందులో ఒక లేడీ కూడా ఉన్నారు. సో తాటిపల్లి సురేష్ రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కేశిరెడ్డి నవీన్ రెడ్డి, శోభపై అంటే మనకు తెలిసిన సమాచారం కొంతమంది అక్కడ చర్చించుకుంటున్న విషయం ఏంటంటే ఆల్రెడీ అంతా లొల్లి అయిపోయిన తర్వాత ఈ శోభ అనేట ఆమె లాస్ట్ అయిపోయిన తర్వాత సో అధికారం వీళ్ళకు ఇస్తే ఇట్లానే ఉంటుందని చెప్పేసి అట్లా 2-3 మాటలు అనడంతో అక్కడ కొద్దిగా మ్యాటర్ సీరియస్ అయినట్టుగా అయితే
బయట మాట్లాడుకుంటున్నారు ఈ విషయంపై. సో అంతా అయిపోయినాక ఇక ఈమె ఒక వర్డ్ మరి అక్కడ ఏమన్నారో మనకు కూడా స్పష్టంగా తెలియదు. సో అక్కడ చర్చించుకుంటున్న విషయాలే మనం చెప్తా ఉన్నాం. సో ఇది అన్నట్టు పరిస్థితి. సో వాళ్ళు ఈ ఇసుక వివాదం కాస్త కేసుల దాకా కూడా పోయింది. అంటే వాస్తవానికి ఇసుక విషయంలో కేసులు కాదు, గతంలో ఇక్కడ ఏది మెట్పల్లి మండలం వేంపేటలో ఇసుక విషయంలో మర్డర్లు కూడా జరిగినాయి. సో ఏంది అని అంటే ఈ ఇసుక అనే విషయంపై ఎవరైనా ప్రశ్నించినా అడిగినా సో అట్లాంటి వాళ్ళపై సో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక 100% ఇటువంటి వాటిపై మాట్లాడితే ఇబ్బందులకు గురి చేస్తారంటే అది వాస్తవమే. ఎందుకనంటే ఇక వీళ్ళు అంటే ఇసుకను అక్రమంగా అమ్ముకుంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి. సో వాళ్ళ యొక్క పని నడుస్తుంది. సో ఏం పని అంటే ఇక వేరే వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నారనుకో వాళ్ళని ఏం చేస్తారంటే టార్గెట్ చేసి ఏదో ఒక కేసులో ఇరికించడం కానీ లేకపోతే ఇంకేదన్నా చేయడం కానీ అసలు భయభ్రాంతులకు గురి చేయడం కానీ లేకపోతే మీరు ఇట్లా వేయకపోతే అంటే మీకు సంబంధించిన ఏమైనా ఉంటే మేము ఇట్లా చేస్తామని చెప్పేసి బెదిరించడం కానీ సో అట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అట్రాసిటీ కేసు అయితే నలుగురిపై అట్రాసిటీ కేసు అయితే నమోదైందని చెప్పేసి మనం ఇక్కడ సాక్షిలో చూసుకోవచ్చు. సాక్షిలో వచ్చింది ఈ వార్త. సో ఇది అన్నట్టు ముచ్చట. సో ఈ అప్డేట్ ఏంటంటే నలుగురిపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో నిన్న విచారణ కూడా జరిగిందట. సో ఆ విషయాన్ని ఇవాళ పేపర్కు క్లుప్తంగా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి ఏఎల్పీ న్యూస్.